ప్రీవియస్ క్లాస్లో మనం ఫెబ్రోకి సిరీస్ గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఏ గివెన్ నెంబర్. సో ఇక్కడ నేను ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను, ఆఫ్టర్ దట్ ప్రాక్టికల్గా రన్ చేసి చూస్తాను. ఫస్ట్ ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. సో ఫ్యాక్టోరియల్ మీన్స్ 5 ఫ్యాక్టోరియల్, 5 ఇంటూ n ఇంటూ n-1 ఫార్ములా డిక్రీజ్ అవుతుంది, 3 ఇంటూ 2 ఇంటూ 1. సో మనం ఈ డైరెక్షన్ మల్టిప్లై చేసినా ఈ డైరెక్షన్లో మల్టిప్లై చేసినా సేమే మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. సో మన ఇక్కడ ప్రోగ్రామ్ క్యాలిక్యులేషన్ లాజిక్ తీసుకునేటప్పుడు సో ఫార్వర్డ్ ఆర్ బ్యాక్వర్డ్గా మనం తీసుకోవచ్చు. ఇక్కడ నీకు 2 వేస్లో కూడా మనం యూజ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఇక్కడ ఫస్ట్ యూజర్ చాయిస్గా ఒక టెక్స్ట్ ప్రింట్ అవ్వాలి. ఎంటర్ ఏ నెంబర్. సో ఇది ఇన్పుట్. ఓకే, సో ఇది స్ట్రింగ్ కాబట్టి ఇంటీజర్గా కన్వర్ట్ చేసి దాన్ని నేను నమ్ అనే వేరియబుల్లోకి యాక్సెస్ చేస్తున్నాను, అసైన్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇనీషియల్గా ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 1 ఇఫ్ నమ్ లెస్ దెన్ 0. ఇన్ కేస్ యూజర్ కనుక మనకి నెగిటివ్ వాల్యూస్ ఇచ్చినట్టయితే ఈ బ్లాక్ ఆఫ్ ది స్టేట్మెంట్ మనకి ప్రింట్ అవుతుంది. ప్రింట్ ఫ్యాక్టోరియల్ డస్ నాట్ ఎగ్జిట్ ఫర్ నెగిటివ్ నెంబర్స్. ఓకే, నెక్స్ట్ ఇన్ కేస్ యూజర్ 0 మనకి ఇచ్చినట్టు అయితే ఎల్ఇఫ్ నమ్ ఈక్వల్ టు 0 ప్రింట్ ద ఫ్యాక్టోరియల్ ఆఫ్ 0 ఈజ్ 1 అని మనకు ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఎల్స్ ఇప్పుడు మోర్ దెన్ దట్ అంటే 1 ఆర్ 2 3 4 మోర్ దెన్ 1 మనకి ఇచ్చినట్టయితే మనకి లాజిక్ అప్లై చేస్తాము. ఫర్ లూప్ తీసుకొని ఐ ఇన్ రేంజ్ 1 అండ్ నమ్ ప్లస్ 1. సో ఇక్కడ మనకి నమ్ ప్లస్ 1 ఎందుకు తీసుకున్నామంటే జనరల్గా ఫర్ లూప్ అనేది n-1 వరకే కౌంట్ చేస్తుంది. ఇక్కడ మన 5 ఫ్యాక్టోరియల్ ఇచ్చినప్పుడు 5 కూడా ఇంక్లూడ్ అవ్వడం కోసం 5 నమ్ ప్లస్ 1 తీసుకున్నాను, అంటే 1 to 5 వరకు రేంజ్ అనేది రిపీట్ అవ్వడం కోసం. నెక్స్ట్ లాజిక్ ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు ఫ్యాక్టోరియల్ ఇంటూ 1. ఓకేనా, దెన్ ప్రింట్ the factorial of num is factorial. సో ఇక్కడ మనం అవుట్పుట్ వచ్చేసి ఎంటర్ ఏ నెంబర్ అవుట్పుట్ వస్తుంది. సో దెన్ మనం 5 ఎంటర్ చేయగానే ద ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 ఈజ్ 120 మనకు అవుట్పుట్ వస్తుంది. సో ప్రాక్టికల్గా రన్ చేసి చూద్దాం. నెక్స్ట్ కాన్సెప్ట్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఏ గివెన్ నెంబర్. సో ఫర్ ఎగ్జాంపుల్ 5 ఫ్యాక్టర్ మీన్స్ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. సో దట్స్ వై ఇక్కడ ఫ్రమ్ యూజర్ ఇన్పుట్ ఫ్రమ్ కీబోర్డ్, దట్స్ వై ఎంటర్ ఇన్ నెంబర్. ఇట్ ఈజ్ ఏ స్ట్రింగ్ టైప్, సో కన్వర్ట్ ఇంటూ ఇంటీజర్ అండ్ ఇట్ విల్ అసైన్ టు నెంబర్ అనే వేరియబుల్లోకి నేను అసైన్ చేశాను. నెక్స్ట్ ఫ్యాక్టోరియల్ ఇనీషియల్గా 1 తీసుకున్నాను. ఆఫ్టర్ దట్ ఇన్ కేస్ యూజర్ మనకి నెగిటివ్ వాల్యూస్ ఇచ్చినట్టయితే ఫ్యాక్టోరియల్ డస్ నాట్ ఎగ్జిట్ ఫర్ నెగిటివ్ నెంబర్ అనే మెసేజ్ రావడం కోసం నేను ఇది ప్రింట్ చేశాను. నెక్స్ట్ 0 ఇచ్చినట్టయితే 0 ఫ్యాక్టోరియల్ 1. ఇన్ కేస్ అదర్వైజ్ మోర్ దెన్ 1 మనకి ఫ్యాక్టోరియల్ ప్రింట్ చేయమని ఇస్తే లాజిక్ ఇక్కడ నేను ఫర్ తీసుకున్నాను. ఐ ఇన్ రేంజ్ 1 to n+1. ఫర్ ఎగ్జాంపుల్ 5 ఫ్యాక్టోరియల్ తీసుకున్నట్టు అయితే ఫర్ ఎప్పుడు మనకి n-1 వరకు తీసుకుంటుంది కాబట్టి 5ని కూడా ఇంక్లూడ్ చేయాలి కాబట్టి n+1 ఇక్కడ యూజ్ చేశాను. నెక్స్ట్
లాజిక్ ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు ఫ్యాక్టోరియల్ ఇంటూ 1. సో ఇక్కడ మనకి I ఇనీషియల్గా 1 ఉంది, ఫ్యాక్టోరియల్ కూడా స్టార్టింగ్ మన డిక్లరేషన్ 1. 1 into 1 becomes 1, factorial equal to 1. Next again, next iteration it will jump to second. So 2, I will becomes 2, factorial into 2. 1 into 2, 2, factorial value 2. Next again I, next iteration I becomes 3. So factorial value ప్రీవియస్గా 2, 2 into I becomes 3 కాబట్టి 2 into 3 6. అండ్ ఇలా మనకి కండిషన్ అనేది 5 వరకు రిపీట్ అయ్యి ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూని మనకి మల్టిప్లై చేసి ఫైనల్గా 120 అనేది ప్రింట్ చేస్తుంది. సో దాన్ని మనకి ఒక టెక్స్ట్ ద ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఏ గివెన్ నెంబర్ ఈజ్ అనేసి మనకి ప్రింట్ చేయడం కోసం ఇక్కడ చూడండి 5 ఇస్తున్నాను. The factorial of a given number is 120.